వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మరొకసారి విలీనం అంశం అనేది తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్లో బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ విలీనం అవుతుందని అంతా అనుకున్నారు. కేసీఆర్ కూడా విలీనానికి సిద్ధమన్నారు. కానీ చివరి నిమిషంలో అప్పుడు విలీనం ఆగింది. దాంతో 10 ఏళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, తెలంగాణను పాలించారు. ఆ తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత మరోసారి విలీన చర్చలు మొదలైనట్లు చాలా సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి. గతంలో కాంగ్రెస్తో విలీనం సందర్భంగా కొంత వాస్తవం ఉంది. ఆ తర్వాత మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే, ఆ రెండు ఒకదాంతో ఒకటి కలిసి ఉన్నాయి, లేదంటే విలీనం అవుతాయి, ఇలాంటి చర్చలు చాలా పెద్ద ఎత్తున తెచ్చారు. అయితే దాన్ని అంతా రాజకీయ విమర్శలుగానే, రాజకీయ ఆరోపణలుగానే అందరూ కొట్టిపడేశారు. అయితే కొద్ది రోజుల క్రితం, 2-3 నెలల క్రితం కవిత, కేసీఆర్ కూతురు కవిత ఒక లేఖ రాశారు. ఆ లేఖలో కూడా తనను లిక్కర్ కేసులో జైల్లో ఉన్నప్పుడు తాను బయటకు రావడానికి బీఆర్ఎస్ని, బీజేపీని విలీనం చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఎవరయ్యారని చెప్పలేదు కానీ సిద్ధమయ్యారు. అయితే తానే బీజేపీపై పోరాడదాం, విలీనం చేయొద్దని చెప్పానంటూ బహిరంగ ప్రకటన చేశారు. దాంతో ఒక్కసారిగా ఈ విలీన అంశం అనేది, విలీనం ఫైల్స్ అనేవి ఆసక్తి రేపాయి. ఈరోజు మరొకసారి ఇదే అంశం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది. అయితే ఈసారి కవిత కాదు, ఈసారి రంగంలోకి దిగారు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్. గతంలో ఆయన టీడీపీ కీలక నేత, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఇద్దరు కలిసి పనిచేశారు గతంలో టీడీపీలో. ఇప్పుడు ఆయన అనకాపల్లి బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆయనపై గత కొద్ది రోజులుగా కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. కంచగచ్చిబౌలి భూముల విషయంలో ప్రధానంగా ఆ భూములను కుదువబెట్టి 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం రుణం తెచ్చుకుంది. ఆ రుణం రావడానికి ఒక ఎంపీ సహకరించారని చెప్పారు. ఆయన పేరు నిన్నటి వరకు రివీల్ చేయలేదు కేటీఆర్. ఆ ఎంపీ సీఎం రమేష్ అని తెలిపోయింది. అయితే సీఎం రమేష్ ఆ రుణానికి తనకు ఎలాంటి సంబంధం లేదని చాలా క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు మరో బాంబు పేల్చారు ఆయన. కేటీఆర్ స్వయంగా ఢిల్లీలో తన నివాసానికి వచ్చారు. వచ్చి బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. తాను వెళ్ళి చర్చలు జరిపాను మా పెద్దలతో, వాళ్ళ పార్టీ పెద్దలతో, కానీ అవినీతి పార్టీతో కలవద్దని వాళ్ళు చెప్పారు. దాంతో అదే విషయాన్ని కేటీఆర్కి వచ్చి చెప్పాను. అక్కడ కేటీఆర్ నాపై గర్జు పెంచుకున్నారు. అప్పటి నుంచి ఆయన నాపై విమర్శలు చేస్తున్నారు. నాకు 1,600 కోట్ల రూపాయల ఏదో కాంట్రాక్ట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. అది రకరకాలుగా మొత్తానికి కేటీఆర్ టార్గెట్గా బాంబులు పేల్చారు. దాంతో ఇప్పుడు నిజంగా ఈ విలీనం అనేది చర్చ జరిగిందా, జరుగుతుందా, ఇంకా కంటిన్యూ అవుతుందా? బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనా? రెండు ఒకటవుతాయా? రాబోయే రోజుల్లో ఒకటిగా మారిపోతాయా? ఇదంతా పెద్ద హాట్ టాపిక్గా, హాట్ డిబేట్గా ఉంది. ఇదే అంశంపై ఇప్పుడు ప్రైమ్ టైం డిబేట్లో చర్చిద్దాం. మాతో పాటు జన్ అవుతున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత. గతంలో మనకి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే బీజేపీ, బీఆర్ఎస్ కాబట్టి బీజేపీలో కూడా పనిచేశారు శ్రీధర్ రెడ్డి గారు. మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో అద్దంకి దయాకర్ గారు కూడా జాయిన్ అయ్యారు మనకు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు. ఇద్దరితో డిబేట్లోకి వెళ్దాం. దయాకర్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, డిబేట్లోకి వెళ్లే ముందు అసలు వివాదం ఎక్కడ మొదలైంది కేటీఆర్కి, సీఎం రమేష్కి అనేది ముందు చూద్దాం. ఆ తర్వాత ఈరోజు సీఎం రమేష్ ఏమన్నారు ఒకసారి విన్నాక మనం డిబేట్లోకి వెళ్దాం. ఫస్ట్ కేటీఆర్, సీఎం రమేష్ డైల్. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఈ మొత్తం భూముల అమ్మకము, ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ. ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో, కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1,665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1,665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా, పండుకున్నావా? 1,665 కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు, బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు? మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా.
1660 కోట్ల రూపాయలు సీఎం రమేష్కి హైదరాబాద్లో వర్క్ ఇచ్చారు అని. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. 1660 కోట్ల రూపాయలు నామినేషన్లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే. లేదు రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటి తయారయ్యింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బందులు. దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే దేనికి? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే రిత్విక్ ప్రాజెక్ట్స్ తుపాకుల కూడము 2000 కోట్ల రూపాయలు పనిచేసింది. అప్పుడు మీరు ఇచ్చారా? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? రైట్. ఈ 1686 కోట్లు సంథింగ్ ఆ కాంట్రాక్ట్ వ్యవహారంలో సీఎం రమేష్కి తెలంగాణ ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందనేది కేటీఆర్ ఆరోపణ. దానికి కౌంటర్గా సీఎం రమేష్ ఏం మాట్లాడారు మనం విన్నాం. అంతేకాదు ఇది కాంట్రాక్ట్కి సంబంధించిన అంశమే. ఇక్కడి వరకు సరే ప్రతి విమర్శ సర్వసాధారణం, దీనిలో పెద్దగా పట్టించుకోవాల్సిందేం లేదు. కాకపోతే ఈ సందర్భంగా కేటీఆర్ను టార్గెట్ చేస్తూ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. దానిపై కేటీఆర్ రియాక్ట్ అయితేనే వాస్తవం ఏంటి బయటకు వచ్చే అవకాశం ఉంది. కేటీఆర్ కూడా ఖచ్చితంగా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది, అవుతారు కూడా. అప్పటి వరకు మాత్రం ఆయన ఆరోపణలు మాత్రం తీవ్ర చర్చగా మారాయి. ఏమన్నారు ఆయన ఒకసారి చూద్దాం. ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి, మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం, మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే రాజకీయంగా కరెక్ట్గా పోవట్లేదు, మంచి నాయకులందరినీ పోగొట్టుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు అటువంటి నాయకుల్ని ఎందుకు మీరు దూరం చేసుకున్నారు, ఈరోజు ఇంత బాధపడుతున్నారు అని చెప్తే ఏం మాట్లాడారు? కమ్మవారిని మేము దగ్గరికి తీయం, మాకు కమ్మ అవసరం లేదు నేను చెప్పా. ఇది కొంచెం నోరు తగ్గించుకొని మాట్లాడు. రెడ్లను నమ్మాం, రెడ్లను నమ్మితే గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే పోయారు, వారిని కూడా తిట్టాం, కమ్మవారిని తిట్టాం. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? రాజకీయాల్లో నువ్వు లాంగ్ టర్మ్ ఉండాలంటే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని హితబోధిస్తే లేదు, రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు, చంద్రబాబు నాయుడు చూసి కమ్మలు పోయారు, మాకు మిగిలిన జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. జగన్ కోసం దేనికైనా మేము ఉంటాం అని చెప్పి మాట్లాడి ఈరోజు ఎందుకు బాధ ఆయనకి అంటే 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? నువ్వు లిస్టు తీద్దామా? తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది తెలంగాణలో వర్క్ చేశారు, మిగతా వాళ్ళు ఎంతమంది, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వర్క్ చేశారు, కూర్చొని డిబేట్ పెట్టుకుందామా? నేను కేటీఆర్ ఇద్దరమే ఎక్కడి రమ్మంటే అక్కడికి, ప్రెస్ క్లబ్కైనా సరే, తెలంగాణ భవన్కైనా సరే, లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్లో మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం మీడియాతో. ఏం మాట్లాడుతున్నావు? నీకు ఎందుకు అంత అక్కసు? అవును, రేపు కలిస్తే ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో టీడీపీ బీజేపీ హైదరాబాద్లో తెలంగాణలో కలిపి పోటీ చేయొచ్చేమో, దానికి నీకెందుకు బాధ? రైట్. శ్రీరెడ్డి గారు, దీని మీద నేను పెద్దగా అన్ని మీరే విన్నారు, నేను అడగాల్సిన క్వశ్చన్ కూడా ఏం లేదు ఇక్కడ. కాకపోతే ఒకటి, డిబేట్కి రమ్మని సవాల్ చేశారు, లేదు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం ఇమ్మన్నారు. జనరల్గా కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి పిలవగానే వెళ్ళారు డిబేట్కి, రేవంత్ రెడ్డి రాలేదనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు సీఎం రమేష్ పిలిచిన ప్రెస్ మీట్ పెట్టమన్నా ఈ అంశాలపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మీకు అనిపించట్లేదా? ఎందుకు రియాక్ట్ కాలేదంటే ఏం చెప్తారు? దేనికి క్లారిటీ ఇవ్వాలా? మీకు అందులో ఒక్క అంశం కూడా క్లారిటీ ఇచ్చేది లేదు. ఆయన ఏం మాడుతున్నాడంటే
ఆయనకు ఏదో ప్రాజెక్ట్ వస్తే తెలంగాణలో అది కాదు ప్రాజెక్టు, ఆ. కవిత జైల్లో వినండి. ఉన్నప్పుడు బీజేపీలో విలీనం చేయడానికి నా ఇంటికి కేటీఆర్ వచ్చాడు, కావాలంటే సీసీ కెమెరాలు బయట పెడతా అంటున్నాడు ఆయన. నేనేమంటున్నా, నువ్వేమన్నా ఈడీ సిబిఐ యాక్ట్ చేయకుండా ఏ రాష్ట్రంలో ఉన్న నాయకుల మీద ఈడీ సిబిఐ కేసులు వస్తే ఈడీ సిబిఐ వాళ్ళ మీద పనిచేయకుండా ఆపే బ్రోకరేజ్ కంపెనీ ఏమైనా పెట్టుకున్నావా? ఎందుకు వస్తారు నీ ఇంటికి? వచ్చారనుకో, అది అడిగారని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారు? నువ్వు చెప్పావు కదా మాకు మిత్రుత్వాలు ఉన్నాయని చెప్పేసి. నేను మీ గురించి కూడా చెప్తా రమేష్ గారు. మీరంటే ఒక శాసనసభ్యుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఓ ఇండస్ట్రియలిస్ట్గా తెలుగు వాళ్ళకు గౌరవం ఉంది. కానీ నువ్వు మా పార్టీ నాయకుడి మీద ఏం మాడుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాడాలా? ఎక్కడుండి మాడుతున్నావు? ఎవరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి? అదే మేము ఆలోచిస్తే, అదే మేము తెలంగాణ వాదులుగా మా నాయకుడిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాడాలి అనే మాట నువ్వు మాట్లాడినప్పుడు మేము ఆలోచిస్తే ఏం గుండాయం చేస్తారా? మీరు రౌడీజం చేస్తారా? బెదిరిస్తారా? అంటే మీ అహంకారం, మీ కార్పొరేట్ కంపెనీలు, మీ కోర్టులు ఎవరినైనా మేనేజ్ చేసుకుందాం అనుకునే శక్తి ఉన్నటువంటి యొక్క ఈ కుయుక్తులా మీ వెనుక ఏమున్నాయి? నాకు అర్థం కాలే. ఒళ్ళు దగ్గర మాడాలి అని చెప్పి మా మీద మాడుతున్నావు. అందుకే ఇప్పుడు 10 ఏళ్ళు మాట్లాడలే వీళ్ళు ఎవరు. కేసీఆర్ అంటే ఆయన కుర్చీ మీద ఉన్న రోజులు ఎవరు మాట్లాడలే. చెప్పిన కాంటెక్స్ట్ ఏంది? కేటీఆర్ గారు ఏం చెప్పిండ్రు? గచ్చిబౌలి భూముల విషయంలో వచ్చినప్పుడు దానికి ప్రతిగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? క్విడ్ ప్రోకో లాంటిది ఏమైనా ఉంటే, అటువంటి వాతావరణం ఉంటే, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసే ప్రయత్నాలు జరిగితే చెప్పే బాధ్యత మాకు ఉండదా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాడాలనా? తెలుస్తుంది. నేను అడుగుతున్న ఒక్క నిమిషం ఆగాలి. నీ చెప్తా నీ చరిత్ర. మీరు చెప్తుంటున్నారు కదా సీసీ కెమెరా పెడతా, అది చూపిస్తా, నేను చెప్పనా మీ గురించి? నేను చెప్తాను నీ గురించి. రమేష్, the other TDP MP who has defected to the BJP is currently under an income tax investigation amounting to 100 crores. Ramesh Company Ritwik Projects Private Limited allegedly siphoned rupees 74 crores through untraceable transactions, while bills of rupees 25 crores were found to be dubious. దొంగ బిల్లులు 25 కోట్లు, 74 కోట్లు అన్ట్రేసబుల్ ట్రాన్సాక్షన్స్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైడెడ్. ఏం రాశారు? ఎట్లాంటి టైంలో రాశారు? రమేష్ నేమ్ వాజ్ ఆల్సో క్రాప్డ్ అప్ వెన్ అన్ ఓపెన్ వార్ బ్రోక్ అవుట్ లాస్ట్ ఇయర్ విత్ ఇన్ సిబిఐ. వీళ్ళ గొప్పతనం ఏంటంటే, నేను చెప్పేది ఎవరు మాట్లాడుతున్నారు మా మీద, ఎవరు మాట్లాడుతున్నారు అనే విషయం, మా మీద బురద ఎవరు చదువుతారనే విషయం వాళ్ళ క్యారెక్టర్ చెప్తున్నా నేను. At the time when Special Director Rakesh Asthana wrote to Central Vigilance Commission, CBI Special Director అంటాయన రాకేష్ ఆస్థానా అంటాయన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు లెటర్ రాస్తే ఆయన ఏం రాసిండంటే, then CBI Director Alok Verma was shielding a Hyderabad-based businessman Sana Satish Babu in a corruption case. Sana Satish Babu వచ్చి ఏం చెప్తాడు నాకు? ఆయన ఏం చెప్తారు వాళ్ళు వచ్చి? He met Telugu MP CM Ramesh, who in turn met the Director of CBI and assured no action will be taken. అంటే సిబిఐలో కూడా పోయి ఆ సానా సతీష్ అంటే ఆయన చెప్పినట్టు ద ప్రింట్ శ్రీధర్ రెడ్డి గారు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి కాబట్టి కేటీఆర్ వెళ్ళారా? ఏమంటున్నా నుంచి సిబిఐ నుంచి బయటపడేమని నేను అనేది ఏంటంటే, మీరు ఈ చరిత్ర పెట్టుకొని, అవునండి అందుకే వెళ్ళారా? జీవీఎల్ నరసింహరావు అని బీజేపీ ఎంపీ ఉంటారు, అధికార ప్రతినిధి ఉన్నారు. ఆయన చెప్పారు మీ గురించి, ఆంధ్ర మాల్యాస్ వీళ్ళు ఇప్పుడు బీజేపీ ఎంపీ ఉండొచ్చు, ఆంధ్ర మాల్యాస్ వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలి రాజ్యసభ నుంచి అని జీవీఎల్ నరసింహరావు చెప్పాడు. మళ్ళీ 80 బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు మొత్తం కూడా నిర్మా సర్ఫ్ కంపెనీ నాది కాదని చెప్తున్నాను. ఇక్కడ సార్ నేనా ఇది రాయలే, నేను మీకు చూపిస్తున్నా, పత్రికలో వచ్చింది. నేనేమంటున్నా, ఏం వాస్తవమో ఏం వాస్తవం కాదో రేపు తేలుతుంది. ఒకటే చెప్పండి, మీ చరిత్ర ఏంది? మీరు ఒక మాజీ మంత్రిని, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని, ఒక ఎమ్మెల్యేని పట్టుకొని మీరు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అడుగుదాం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మారడం అనేది
సరైన పద్ధతి కాదు అని చెప్పి నేను రమేష్ గారు చెప్తున్నాను. రైట్. అద్దంకి దయాకర్ గారు, ఆ కంపెనీ నాది కాదంటాడు ఆయన కంపెనీ మీద గతంలో చాలా ఆరోపణలు ఉన్నాయి, శ్రీధర్ రెడ్డి గారు అవి చూపిస్తున్నారు. ఇప్పుడు నిజం కూడా అవి ఉన్నాయి, వచ్చాయి కూడా. ఏంటి ఆయన కంపెనీ ఆయనదా కాదా? రేవంత్ రెడ్డికి ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 1686 కోట్లు, దాన్ని ఏమన్నాడు ఆయన, టెండర్ని ఏదో వర్డ్ వాడాడు, నామినేషన్ పద్ధతికి 5 లక్షల పైన ఇయ్యలేము, అది ఓపెన్ సీక్రెట్. కానీ మనం ఇవ్వాలనుకున్న కాంట్రాక్టర్లకు నిబంధనలు ఏ రకంగా పెట్టాలో అలా పెట్టి ప్రభుత్వాలు ఇస్తూనే ఉంటాయి. మీరు మెగా కంపెనీ ఇంకేదో కంపెనీ కేసీఆర్ ఇచ్చాడని మీరు కూడా ఆరోపణలు చేశారు, అందులో తప్పే ఉంది. కేటీఆర్ మాట్లాడిన దాంట్లో ఇప్పుడు దీంట్లో నేను స్టేక్ హోల్డర్ కూడా కాదు ఈ డిస్కషన్ లో, ఎందుకంటే దయాకర్ గారు మీరు స్టేక్ హోల్డర్. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఉన్నాయి ఇందులో. అలాంటి భూముల పరిరక్షించాల్సిన బాధ్యత మీకు, నాకు, శ్రీధర్ రెడ్డికి అందరికి ఉంటుంది. ఇక్కడ మనం అందరం కంచెగచ్చిబౌలి భూములు కేటీఆర్ అనుమానపడ్డట్టు, కేటీఆర్ అనుకున్నట్టు కావాలి. అది సుప్రీంకోర్టు డైరెక్షన్ లేదు. ఏం చేస్తారు అనేది అనట్లేదు, దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అంటున్నాం. సుప్రీంకోర్టు డైరెక్షన్ బట్టి అవుతుంది, కోర్టులో ఉంది. మనం ఏం మాట్లాడినా సబ్ జుడిస్ అవుతుంది. వాళ్ళు మాట్లాడతారు కానీ వాళ్ళు మాట్లాడుకోరండి. ఇప్పుడు కేటీఆర్ ఒక్కడే చాలట్టుంది కదా బీఆర్ఎస్ మొత్తం కొలాప్స్ చేయడానికి, ఇంకా వేరే ఎవరు అక్కర్లేనట్టుంది. ఇలా ఆయన అన్నదానికి చెప్పమనండి శ్రీధర్ రెడ్డిని, మన సీఎం రమేష్ అన్నదానికి. మనం అడగొద్దు కానీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవ్వాలనుకోవడం దేనికోసం అసలు నాకు అర్థం కాలేదు. కవితను బయటకు తేవడానికి చెప్తున్నారు కదా, ఆయన చెప్తున్నారు, స్వయంగా చెప్పారు, కవిత గారు స్వయంగా చెప్పారు. అది కేసులుంటే ఎదుర్కోవాలి, అవసరమైతే తను ఆడబిడ్డ అయినా కూడా జైలుకి పోయింది, జైలుకి పోయి వచ్చి మీ సంగతి చూస్తా అని ఛాలెంజ్ చేసింది. కానీ వీళ్ళు దేనికైనా పార్టీ విలీనం అనేది ఎందుకు వస్తున్నది, వీళ్ళకి ఎందుకు ఈ బలహీనత ఉన్నది నాకు అర్థం కాదు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో విలీనం చేస్తా, లేకపోతే ఈ కేసులకు వెళ్ళి తీసుకపోతే బీఆర్ఎస్ ను విలీనం చేస్తా, ఇది ఎందుకు వస్తున్నది వీళ్ళకి అది అర్థం కావట్లేదు. కాబట్టి ఇలా జరుగుతున్న పరిణామాల్లో సీఎం రమేష్ చేసిన స్టేట్మెంట్స్ అనేవి కేటీఆర్ స్పందిస్తాడు అనుకుంటా. నేను 7 అవుతుందా 7, 8 రోజుకు 3 ప్రెస్ మీట్లు ఉంటాయి మనం కదా ట్విట్టర్ లో, దాంట్లోనే రావాలి. ఇది తెలంగాణ ఇప్పుడు మనోడు అన్నాడు కదా, మా మీద చేస్తున్న కామెంట్స్ మా గడ్డ మీద అని అన్నాడు కదా, అది నిజంగా కూడా తెలంగాణ రాజకీయ అస్తిత్వానికి కూడా ప్రమాదం. దాన్ని క్లించ్ చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయ కోణం ఒక ఎత్తి. రెండవది శ్రీధర్ రెడ్డి గారు అన్న ఒక పాయింట్ ఏంటంటే దయాకర్ గారు, కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు అంటే తెలంగాణకు ఒక అస్తిత్వం ఉండేది, అప్పుడు ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బలాన్ని చూసుకొని ఇలాంటి వాళ్ళంతా ఇలా మాట్లాడుతున్నారు అనేది ఆయన అలిగేషన్. కేసీఆర్ హయాంలో చేసిన అకృత్యాలు ఏ హయాంలో చేయలే, స్వాతంత్ర భారతదేశంలోనే చేయలే. మరి అందుకే కదా ఈ కర్మ పట్టింది. లేకపోతే ఎందుకు వస్తుంది? పలానోళ్ళు చీడెందుకు మాట్లాడతారు, ఇంకొక ఆయన చీడెందుకు మాట్లాడతారు, ఇంకొక మీరు చేసిన అకృత్యాలకు మీరు పోయి వాళ్ళ ముందు మోకరిల్లింది ఎందుకు? మోకరిల్లిండు ఫస్ట్ ఈడీ కేసులు ఎదుర్కోవడానికి మోడీని ఎదుర్కోలేరా? లేకపోతే దొంగ కేసు అయి ఉంటే వాళ్ళని నిలదీయలేరా? సీఎం రమేష్ గారికి ఎందుకు పోయిండ్రు? అప్పుడు రాలే, ఆత్మగౌరవం అడ్డం రాలేదా? ఆయన సీసీ కెమెరాలు బయట పెడతా అంటున్నాడు, పోయేది ఎవరు పరువు? తెలంగాణ ఉద్యమకారుని కొడుకు తెలంగాణ కదా, గిట్ల దిగజారిపోయి మీరు రాజకీయాలు చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ మీద ఎగురుతా అంటే అసలు మీరు వాళ్ళ కాడికి పోవాల్సిన అవసరం వచ్చిందా లేదా అని కేటీఆర్ చెప్తే అర్థమైంది మనకు. లేదా నాకు తెలియదు. చెప్తా ఆయన దయాకర్ గారు మీ ఇంటికి కూడా సీసీ కెమెరాలు బయట పెట్టి ఏదో మాట్లాడారు ఫ్రెండ్స్, దాంట్లో ఏముంది? అదే మాట్లాడుకుంటాం, అలా వెళ్ళాడు. దాంట్లో ఏముంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు మాట్లాడకూడదు అనేది కూడా ఏం లేదండి. ఒకటి మాట్లాడకూడదని సీఎం రమేష్ గారు ఏం మాడినరు, రాజకీయం వేరు మిత్రత్వం వేరని మాడారు, వ్యక్తిగత సంబంధాలు వేరు కదా. ఒకవేళ పోయినారు లేదు నాకు తెలియదు, వారు చెప్తారు కానీ ఒకవేళ పొయ్యి ఉంటే ఎవరైనా ఒకళ్ళ ఇంటికి పోతే ఫలానా దానికే వచ్చారు, దీనికే వచ్చారు, దానికే వచ్చారు, మళ్ళీ మీతో మాట్లాడతాను ఒక్క నిమిషం. దయాకర్ గారు, శ్రీధర్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. ఈ వ్యవహారానికి సంబంధించి మన నిన్న మొన్నటి వరకు ఎప్పుడో 3 నెలల నుంచి ఒక ఎంపీ ఉన్నారు, ఒక బీజేపీ ఎంపీ అంటే చాలా మంది పాపం రఘునందన్ గారిని కూడా అనుకున్నారు. రఘునందన్ గారు మాకు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు, రఘునందన్ గారితో మాట్లాడదాం. రఘునందన్ గారి కంచెగచ్చిబౌలి రుణాలని 10,000 కోట్ల రుణం ఇప్పించిన ఒక బీజేపీ ఎంపీ అంటే మిమ్మల్ని కూడా చాలా మంది అనుకున్నారు. కానీ ఈరోజు తేలిపోయింది ఆయన మీరు కాదు కానీ మీ పార్టీ ఎంపీ సీఎం రమేష్.
ఏంటి కేటీఆర్ నిజంగానే బీజేపీలో విలీనానికి సీఎం రమేష్తో చర్చలు జరిపారా? సీఎం రమేష్ లాంటి వ్యక్తి అంటే గతంలో ఆయనపై చాలా ఆరోపణలు ఉన్నాయి, శ్రీధర్ రెడ్డి గారు వినిపించారు. అంటే ఆయన ఇట్లా విలీనాలను డీల్ చేసే అంత కెపాసిటీ ఉన్న నాయకుడా? అసలు ఏంటి ఈ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తున్నారు, ఏం చెప్తారు దీనిపై? సో బేసికల్ గా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలకు ఎవరికి కూడా కంచగచ్చిబూలి భూములకు కానీ అక్కడ జరిగినటువంటి వ్యాపార లావాదేవీలకు కానీ సంబంధం లేదనేటువంటి అంశాన్ని నేను మొదటి నుంచి చాలా స్పష్టంగా చెప్తూ వచ్చిన. నిన్న కేటీఆర్ గారు మాట్లాడినా లేదా ఈరోజు సీఎం రమేష్ గారు మాట్లాడినా అది చాలా స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎవరికి కూడా కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో లావాదేవీలు లాలూచీలు ఉన్నాయనేటువంటి మాట అబద్ధం అనేది ముందు ఒకటి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. కళ్యాణ్ గారు, పార్టీలను విమర్శిస్తాం కాబట్టి బురద చల్లుతాం, బట్టగలిసి మీద మారేస్తాం అని అంటే దానికి నేనేం చేయలేను. నా పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ మొత్తానికి అయితే నాకు సంబంధం లేదు. అంటే కొంతమంది మీకు రేవంత్ రెడ్డికి మధ్య ఏదో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మీరు అయి ఉంటారు అని ఒక అనుమానం, ప్రచారం జరిగింది. మీరు అని ఎవరు అనలేదు, ఆ ప్రచారం అయితే జరిగింది. ఇప్పుడు అది బయటకు వచ్చేసింది. అయితే నేను అంటున్న పాయింట్ ఏంటంటే, ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ బీజేపీ విలీనం, కవిత బయటకు రావడం లాంటిది ఏమన్నా అవసరం ఉంటే కూడా తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టి సీఎం రమేష్తో చర్చలు జరపడం ఏంటి కేటీఆర్? అంత స్థాయి ఆయనకు మీ పార్టీలో ఉందా? అంటే తెలంగాణలో పార్టీని విలీనం చేసే స్థాయి ఉందా ఆయనకు? ఇది నా అనుమానం. ఇప్పుడు తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలతో చర్చ జరిపితే విషయం ఏమైనా బయటకు వస్తుందని ఆంధ్రలో ఉన్న బీజేపీ ఎంపీలతో ఏమైనా చర్చ జరిపిందేమో. అది గవర్నర్ కేటీఆర్ గారు చెప్పాలి, సీఎం రమేష్ గారు చెప్పాలి. సీఎం రమేష్ గారికి అంత కెపాసిటీ ఉందా లేదా అనేటువంటి ప్రశ్న మీరు అడుగుతున్నారు కాబట్టి ఉందనే నేను చెప్పక తప్పదు. ఎందుకంటే 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టి మహాకూటమి ఏర్పాటు కావాలనుకున్నప్పుడు కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో మధ్యవర్తిత్వం వహించి అప్పుడు చర్చలు నడిపిందంటే సీఎం రమేష్ గారనే. అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక వార్తనైతే నేను కూడా మీలాగానే వినుంటి కళ్యాణ్ గారు, అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది. ఆయన ఈ రోజు కూడా చెప్పారు, రఘునందన్ గారు ఈ రోజు కూడా కేటీఆర్ కు టికెట్ ఇప్పించింది తానే, ఆడ గెలిపించింది తానే అనే రకంగా చెప్పారు. మరి సరే, వాటికి సంబంధించి ఏమైనా ఉంటే సీఎం రమేష్ గారు కేటీఆర్ గారు ఇద్దరు సమాధానం చెప్తారన్నా. మీరు పార్టీకి సంబంధించి అడిగినారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. మీరు వారి కెపాసిటీ ఉందా అని అంటే, నేను ఆ రోజు 2009లో టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నా కాబట్టి అప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు, నాకు తెలిసిన విషయాలు 1-2 మీ ద్వారా ప్రజలకు చెప్పాలనుకున్నాను తప్ప ఆ కెపాసిటీలు ఆ మంచి చెడ్డలు ఏమైనా ఉంటే కేటీఆర్ గారు సీఎం రమేష్ గారు ఇద్దరు ఒక వేదిక మీకు పిలువుండి మీరు మాట్లాడితే ఇంకా కొంచెం ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది. 1. 2, టీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం అనేటువంటి చర్చ ఇలా కొత్తగా వినబడతలేదు కళ్యాణ్ గారు. చాలా రోజుల నుంచి వినబడుతుంది. చాలా రోజులు కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది, కొంతమంది మీడియా మిత్రులు ఆరోపణ చేసిండ్రు, ఆ తర్వాత సోదరి శ్రీమతి కవిత గారు కూడా ఇది ఆరోపణ చేశారు. ఈ రోజు సీఎం రమేష్ గారు నన్ను మధ్యవర్తిత్వం చేయమని వచ్చినారు అని చెప్పి వారంతా ఓపెన్ గా చెప్పినారు. సో దాంట్లో ఏది నిజం ఏది అబద్ధం అనేది కొంత మాట్లాడుతున్నటువంటి గౌరవ పెద్దలకే తెలిసి ఉంటుంది. ఎందుకంటే అటువైపు నుంచి కవిత ఎండార్సీ చేసింది దాన్ని, ఇటువైపు నుంచి వీరు ఎండార్సీ చేస్తా ఉన్నారు కాబట్టి మరి వారింటికే పోయినారు అనేటువంటి విషయాన్ని వారు చెప్తున్నారు కాబట్టి ఇంకా నేను దాంట్లో ఖండించాల్సింది కానీ సపోర్ట్ చేయాల్సింది కానీ ఏముంటుందని నేను అనుకోను కళ్యాణ్ గారు. కానీ పార్టీ మాత్రం దాన్ని వ్యతిరేకించింది, వద్దని చెప్పింది అనేది స్పష్టంగా పార్టీ లైన్ అన్నా అప్పటి నుంచి అయినా ఇప్పటిదాకా ఆ పార్టీ విలీనాన్ని వ్యతిరేకించింది అనేది ఫ్యాక్ట్. ఇది కూడా ప్రజలు కొంచెం క్లారిటీ ఉండాలనేది నేను 2వ రిపీట్ చేస్తా ఉన్నా కళ్యాణ్ గారు. అయితే రఘునందన్ గారు ఒకటే క్వశ్చన్ చెప్పి మీరు వెళ్ళొచ్చు. ఒక ఫైనల్ ఏంటంటే, ఒక బీజేపీ ఎంపీకి వాటెవర్ తెలంగాణ ఎంపీలు కాకపోవచ్చు, ఆయన ఏపీ ఎంపీ కావచ్చు, ఆయనకు తెలంగాణలో 1600 కోట్ల కాంట్రాక్ట్లు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న దగ్గర ఒక బీజేపీ ఎంపీకి కాంట్రాక్ట్ ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా శిబు సోరెన్ గారు వారసుడు హేమంత్ సోరెన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ ఇట్లే ప్రచారం చేసింది. బీజేపీలు చెప్పి అప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి 1800 కోట్లు 18,000 కోట్లు కాంట్రాక్ట్ ఇప్పించారని అప్పుడు కూడా ఎలక్షన్స్ అప్పుడు ఇట్లే జరుగుతా ఉంది. నేనేమంటాను కళ్యాణ్ గారు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అనేక రాష్ట్రాలలో అనేక మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. ఆ కాంట్రాక్టర్లు ఏ పార్టీతో సంబంధం కలిగి ఉన్నారు, ఏ పార్టీలో రాజ్యసభ సభ్యత్వాన్ని పొంది ఉన్నారనే పక్కన పెడితే టెండర్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయండి. ఇదే అంశానికి సంబంధించి మీరే చెప్పండి. కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు, ఆ ట్వీట్ మీ ముగ్గురికి వినిపిస్తాను, తర్వాత దాని మీద రియాక్ట్ అండి. కొంచెం ఎక్స్పాండెడ్గా క్లారిటీగా చేశారు ఈయన ఇదే అంశంపై. దేశంలో ఎక్కడా జరగని దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదికి
1137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్ అక్కడ టెండర్ వస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ బీజేపీ ఎంపీ సీఎం రమేష్కి 1660 కోట్లు 80 కోట్లు సంథింగ్ ఆ రోడ్ కాంట్రాక్ట్ టెండర్ వస్తుంది. అంటే అక్కడ కేంద్రంలో రేవంత్ రెడ్డి బామ్మర్దికి టెండర్ ఇచ్చారు, తెలంగాణలో బీజేపీ ఎంపీకి టెండర్ ఇచ్చారు అనేది నా పాయింట్ ఇక్కడ. రెండోది, ఇంతకన్నా దిగజారు రాజకీయం దౌర్భాగ్యపు దందా ఇంకొకటి ఉంటుందా? సీఎం రేవంత్ సీఎం రమేష్ ఇద్దరి భాగవతం నేను బయట పెట్టడంతో వారిద్దరూ కుడిదిలో పడ్డ ఎలుకల కొట్టుకుంటున్నారు. లేని ఫ్యూచర్ సిటీ కోసం 1660 కోట్లతో రోడ్డు వేస్తున్నారు. హెచ్సియు భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్లు దోచుకున్న లుచ్చా పనికి సహకరించినందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారు సీఎం రమేష్ కోసం. నేను ఆనాడు చెప్పింది ఈనాడు రుజువైంది. దొంగతనం బయటపడడంతో అటెన్షన్ డైవర్షన్కి పనికిరాని కథలు చెప్తున్నారు. రూల్స్ను బ్రేక్ చేయడం, కాంట్రాక్ట్ను అడ్డంగా అనుకున్న వాళ్ళ కట్టబెట్టడం నీ దోస్తు రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. నీ దోస్తు 10,000 కోట్లు దోచుకునేందుకు సహకరించినందుకు నీకు ఆయన ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ 1660 కోట్ల కాంట్రాక్ట్ అంతా వెళ్ళిపోయింది. ఈ కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు బీజేపీలో విలీనమనే పనికిరాని పసలేని చెత్త అంశాన్ని మళ్ళీ తెరపైకి తెస్తున్నారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ ఇప్పుడే కాదు ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రజలకు తెలుసు. తాము ఇటకాటంలో పడిన ప్రతిసారి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఈ పనికిరాని చెత్త అంశాన్ని తెరపైకి తెచ్చి తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు. సీఎం రమేష్ సీఎం రేవంత్ ఇద్దరూ కలిసి వస్తే హెచ్సియు 10,000 కోట్ల స్కామ్ పైన 1660 కోట్ల రోడ్డు కాంట్రాక్టు పైన నేను చర్చకు సిద్ధం ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. దీనిపై రియాక్ట్ కాండి, ముగ్గురు రియాక్ట్ కాండి. రఘునందన్ గారు. కళ్యాణ్ అన్న, ఇప్పుడు టెండర్ విధానానికి సంబంధించి ఒక ప్రాసెస్, ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో ఎవరైనా టెండర్ లో పార్టిసిపేట్ కావచ్చు అనేది వింటాము. మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అట్లా ఇచ్చినారా, వీళ్ళు కూడా అట్లా ఇచ్చినారా? టెండర్ ప్రాసెస్లలో నేను ఎక్స్పర్ట్ని కాదన్నా, ఎందుకంటే మేము ఎప్పుడు అధికారంలో లేము, టెండర్లలో పార్టిసిపేట్ అయ్యే కాంట్రాక్టర్లను కూడా కాదు కాబట్టి ప్రొసీజర్ ఐ డోంట్ నో అన్న. ప్రొసీజర్ అధికారంలో ఉన్న వాళ్ళు చెప్తే బాగుంటది. టెండర్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, టెండర్లకు ఎవరు పోతారు, టెండర్ ఎవరికి ఇస్తారు, సక్సెస్? రఘునందన్ గారు, మీరు టెండర్ లో పార్టిసిపేట్ చేయకపోవచ్చు, మీరు కాంట్రాక్టర్ లో చేయకపోవచ్చు, కానీ మీరు ఒక అడ్వకేట్. టెండర్ ప్రాసెస్ గురించి కూడా మీకు తెలిసే ఉండాలి. 5 లక్షలకు పైగా ఉంటే ఎక్కడ నామినేషన్ పద్ధతి ఉండదు, ఖచ్చితంగా టెండర్ వేయాల్సిందే. ఆ టెండర్ వేసిన దాంట్లో నిబంధనలు మనకు అనుకూలంగా మార్చడం, మనకు దగ్గర కాంట్రాక్ట్లకు ఇవ్వడం, అవన్నీ ప్రభుత్వాలు చేస్తున్న పనే కదా, మీకు తెలియదా? అరే ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు కేటీఆర్ గారు ఆరోపించినట్టు రేవంత్ రెడ్డి గారు ఆ టెండర్ లో ఎవరు వచ్చినా వాళ్ళని పిలిచి బెదిరించి అన్ని టెండర్లు పక్కకు జరిపేసి ఒకటే టెండర్ ఎల్వన్ ఒకటే మిగిలి సీఎం రమేష్ గారికి ఇచ్చిండ్రా, లేదా 10 మంది టెండర్లు వేసిండ్రా, ఏం జరిగింది అనేది కొంచెం డీటెయిల్ గా మీరు ఇన్వెస్టిగేట్ ఉన్నారు. 10 మంది టెండర్లు ఉన్నారు, అట్లా రాఘవ ఉంది, మెగా ఉంది, చాలా కంపెనీలు ఉన్నాయిలేండి, ఒక్కరికి ఏమి ఇవ్వలేదు అట్లా మీరు అట్లా. ఇక మరి 10 మంది టెండర్ లో పార్టిసిపేట్ అయినప్పుడు ఎల్వన్ వచ్చిన వాళ్ళకి ఇస్తారు కానీ కళ్యాణ్ అన్న L10 వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఎల్వన్ చేసి ఇవ్వలేరు కదా కళ్యాణ్ అన్న. అవును, ఒకటి ఇది వారు ఆరోపించింది. రెండోది మీరు ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి వరకు నేషనల్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదో కాంట్రాక్ట్ ఇచ్చింది అని చెప్తున్నారు. ఆ టెండర్ లో ఒక్కరే పార్టిసిపేట్ అయిందా అన్న? ఏమన్నా దేశంలో ఉన్న అన్ని కంపెనీలు పార్టిసిపేట్ అవుతాయి కదన్న. అవును, బురద జల్లాలనుకుంటే ఏదైనా బురద జల్లొచ్చు అన్న. టెండర్ ప్రాసెస్ అంతా ఆన్లైన్ ప్రాసెస్ ఉంటది. మీరే చెప్తున్నారు అందులో హేమాయేమి కంపెనీలు పార్టిసిపేట్ అయినాయి. హేమాయేమి కంపెనీలు పార్టిసిపేట్ అయినప్పుడు ఒక కంపెనీ విత్డ్రా కావాలంటే వాళ్ళకి ఎంత రిమార్క్ ఉంటది, వాళ్ళకి కూడా ఉంది అందులో. మరి అన్ని కంపెనీలు ఉన్న తర్వాత మీరే చెప్తున్నారు L&T ఉందని, మీరే చెప్తున్నారు మెగా ఉందని, మీరే చెప్తున్నారు ఇంకా 10 కంపెనీలు ఉన్నాయని. అందులో ఆ 9 కంపెనీలను పక్క జరిపి సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం రమేష్ గారికి అసలు కంపెనీ నాది కాదంటున్నారు లేండి ఆయన. ఇప్పుడు రిత్విక్ కంపెనీకి నాకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. ఎందుకన్నా దీంట్లో నేనేమంటున్నాను, సరే వాళ్ళిద్దరు ఎందుకు తెచ్చుకుంటున్నారు ఏందనేది కేటీఆర్ గారు, సీఎం రమేష్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు అందరు కూర్చొని మాట్లాడుకోమని వాళ్ళు విలీన వంశం అనేది పనికి మాలిన చెత్తవాదన అంటున్నారా, చర్చే లేదంటున్నారు. కళ్యాణ్ గారు సీఎం రమేష్ గారు మాట్లాడితే అది చెత్తాంశం కావచ్చు, కానీ సోదరి కవిత మాట్లాడితే అది చెత్తాంశం ఎట్లయితుంది? ఈ చర్చని మేమందరం మాట్లాడిన దానికంటే గట్టిగా ఎవరు మాట్లాడినరు? గౌరవనీయులు కేసీఆర్ గారి తనయ్య, కేటీఆర్ గారి సోదరి శ్రీమతి కవిత గారు కూడా చెప్పారు. కవిత ఎందుకు బదనాం చేయాలనుకుంటది కేటీఆర్ గారిని? కవిత ఎందుకు టీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనుకుంటది? కవిత మాట్లాడిన మాటలు తప్పని కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఖండించిండ్రా? ఎవరు ఖండించలేదు కదన్న. అవును. కాబట్టి కాంట్రాక్ట్ సిస్టమ్ ఒక కంపెనీకి వచ్చినప్పుడు దానికి ఏమైనా లాప్సెస్ ఉంటే ఎవ్రీ రైట్, కేటీఆర్ గారికి ఆ రైట్ ఉంది, రేవంత్ రెడ్డి గారికి రైట్ ఉంది, పార్టిసిపేటరీ రైట్ ఉంది,
తప్పు జరిగిన తర్వాత ఆ టెండర్లను క్యాన్సిల్ చేయమని అడిగే అధికారం కూడా ఉంటుంది. దాంట్లో ఏం డౌట్ ఉందని నేను అనుకో. రైట్ శ్రీరెడ్డి గారు, రఘునందన్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. ఆ టెండర్లకి ఆ వ్యవహారానికి విలీనం అనేది కవిత గారు చెప్పారు, సీఎం రమేష్ ఒక్కలే కాదు. కేటీఆర్ గారు ట్వీట్ కూడా ఇప్పుడే చూశారు. మీరు ఎవరన్నా ఏమైనా మాడొచ్చు అండి, ఇండివిజువల్స్ కన్సర్న్ అనేది వదిలేసండి కాసేపు. పార్టీ అధ్యక్షులుగా కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కానీ ముఖ్య నాయకులు ఎవరు మాట్లాడినా మాజీ మంత్రులు అన్ని స్థాయిలలో ఇప్పటికి ఒక 100 సార్లు క్లారిటీ ఇచ్చినాం. ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయనే వాదన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎలక్ట్రల్ గెయిన్స్ కోసం తీసుకొచ్చింది, ప్రచారం చేసింది, కొంతమేరకు విజయం సాధించింది. నేను ఖచ్చితంగా చెప్తా విషయాన్ని. ఇవాళ మళ్ళీ అదే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రిత్విక్ ప్రాజెక్ట్స్ అనేది రమేష్ గారిది కానప్పుడు వారు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, టెండర్ల విషయంలో ఏం జరిగిందనే విషయాన్ని కేటీఆర్ గారు చెప్పారు, ఉద్దేశం ఏందో చెప్పారు. లేని ఫ్యూచర్ సిటీ, నిజంగా మరి ఫ్యూచర్ సిటీ ఎక్కడుందో నేనే చూడలే. హైదరాబాద్లో ఉన్నటువంటి ఉన్న రోడ్లకు గతి లేదు. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల గోతులు, గుంటలు, ఆ పొంగుతున్న డ్రైనేజీలు ఇవన్నీ మానవులు పెట్టుకొని ఇలా ఫ్యూచర్ సిటీ అని కొత్త విషయం చెప్తున్నారు. సరే, ఆ విషయం అంటే అంత ఉలికెందుకు? ఒకవేళ రమేష్ గారు న్యాయబద్ధంగానే టెండర్ సాధించుకొని వచ్చి ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, విలీనం చేసే అవసరం లేదు అని క్లారిటీగా పార్టీ వర్కింగ్ చెప్తుంటే, మేమందరం చెప్తుంటే పదే పదే ఆ అంశాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఎవరి లాభం కోసం తీసుకొస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నా, నాతో చర్చించాడు హరిశ్చంద్రుడు మొత్తం ఏం చెప్పాను మీరు నమ్ముతున్నారా? సిబిఐ చెప్పింది, ఈడీ చెప్పింది, ఆయన 100 కోట్లు ఎగ్గొడితే కేసు పెట్టామని. వాళ్ళ పార్టీ ఎంపీ ఏ పార్టీలో అయితే ఆయన ఉన్నాడో, ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు కదా, టీడీపీలో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా? బీజేపీలో ఉన్నారు కదా వారైతే. వారు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ ఎంపీ గారు జీవన్ నరసింహరావు గారు చెప్పిండ్రు, వారిని ఆంధ్ర మాల్యా అని పిలవండి, వారిని డిస్క్వాలిఫై చేయండి అని రాజ్యసభ ఎథిక్స్ కమిటీకి రాశారు. వారు బయటికి వచ్చి విలీనం చేయండి మొర్రో అని చెప్పేసి వాళ్ళు పోయినట్టు, అది నేను చెప్తే బాగుండదని మమ్మల్ని బెదిరించే కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు. మీకు ఎంత ధైర్యం ఉంటే ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక ప్రజానాయకుడిని పట్టుకొని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నేను అడుగుతున్నా, మీరు కూడా అట్లనే ఉంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు రఘునందన్ గారు అన్న ప్రకారం కవిత గారు మాట్లాడిన మాటలే ఇలాంటి అవకాశం మేము ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ మేము ఇచ్చినాము. ఇట్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆల్ టుగెదర్. నేను మిమ్మల్ని చెప్పేది ఏంటంటే, మీ మాట పద్ధతి, మీ వ్యవహారం, మీరు బెదిరించే పద్ధతిలో మాట్లాడడం, ఈడ భయపడటోళ్ళు ఎవరు లేరండి. మీ ఉడతూపులు ఇవన్నీ కూడా అక్కడ చూసుకోవాలా, ఇంకేమైనా చూసుకోవాలా. మీకు ఏమంటారు దేశం దగ్గర, మా దగ్గర వచ్చి మా దగ్గర నేను ఎప్పుడు కూడా ఇటువంటి లాంగ్వేజ్ మాట్లాడాను. కేసీఆర్ చెప్పారు, తెలంగాణ ఉండే వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే, మనకి భేదాలు ఇప్పుడు రాష్ట్రంగా విడిపోయాం, ప్రజలుగా అందరూ కలిసిపోతారనే కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళము. ఇవాళ మీరు ఒక మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టుకొని మీరు ఆ భాష మాడుతున్నారే, ఏ ధైర్యంతో మాడుతున్నారు? ఎవరిని చూసుకొని మాడుతున్నారు? ఈ పద్ధతి మంచిది కాదు. మీరు చెప్పారు కదా ప్రెస్ మీట్ లో, నేను చెప్తున్నా లైవ్ లో, మీరు కూడా అదే పద్ధతిలో ఉంటే మంచిది. మీకు ఏమైనా ఉంటే రాజకీయంగా చర్చ చేద్దాం. ఇప్పుడు కేటీఆర్ చెప్పారు కదా, కేటీఆర్ చెప్పింది కదా, రేవంత్ రెడ్డి గారు మీరు వస్తే కలిసి వస్తే చర్చకు సిద్ధమని చెప్పారు కదా, దమ్ముంటే చర్చకు రండి. రైట్, రేవంత్ రెడ్డి గారు, సీఎం రమేష్ గారు చర్చకు వస్తే ఇద్దరితో కలిపి తాను చర్చకు రెడీ అన్నారు కేటీఆర్. ఏం చెప్తారు దయాకర్ గారు, సిద్ధం చేస్తారా చర్చకు వేదిక ఏమైనా? అయ్యో, అది సమస్య సీఎం రమేష్ ది, కేటీఆర్ ది, వాళ్ళిద్దరు తెలుసుకోమని, వాళ్ళది వాళ్ళు తెలుసుకొని. కాదు మనోడు సేమ్ సామాజిక వర్గం అనుకుంటా కదా, నాకు తెలియదు. సామాజిక వర్గాల పంచాయతీ ఎందుకు లేండి ఇక్కడ ఇప్పుడు. ఎందుకంటే కమ్మ వాళ్ళను కేటీఆర్ తిట్టాడన్నారు, మళ్ళీ జగన్ రెడ్డి ఒక్కడే నాకు దగ్గర అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. మొన్నటి గాంధీ కూడా మీ పార్టీ 2009లో అంత తెలంగాణ మూవ్మెంట్ ఉన్న క్రమంలో టీడీపీతో పొత్తుకుపోయిన పరిస్థితి ఆ రోజు గుర్తు రాలేదా? వాళ్ళ ఆంధ్ర అని, చంద్రబాబు ఆంధ్ర అని. ఆయన అనగానే కాదని నేను ఎందుకంట, ఆయన చెప్తాడు కదా, రేపు తెలుస్తుంది కదా. ఇదేం ఇప్పుడు అయిపోయేది ఏం కాదు, వెబ్ సిరీస్ లెక్కనే వచ్చేటట్టుంది అది. కాకపోతే మనోడు ట్విట్టర్ లో
ఇప్పుడు పెట్టిండు కానీ మళ్ళా అది మళ్ళా ఆయన బయటకు వస్తాడు, ఆయన ఏం వదిలిటట్టు ఏం కనపడలే మనకు. అంటే నేను మళ్ళీ చెప్తా అంటున్న పరిస్థితి మనకు ఇప్పుడు కనబడుతుంది. కానీ నేనేమంటున్నా, స్ట్రైట్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్, సీఎం రమేష్ కి సీఎం రేవంత్ కి ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ ఉంది, అది కాదని లేదు, నిజమా కాదా అది? కాబట్టి ఈ రకంగా సీఎం రమేష్ ని ఆయన తుపాకీ సీఎం రమేష్ మీద పెట్టి కేటీఆర్ ను రేవంత్ రెడ్డి కాలుస్తున్నాడా, ఒక అనుమానం ఉంటది కదా. సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫ్రెండ్షిప్ లేదా? సీఎం రమేష్ కి కేటీఆర్ కూడా ఉంది ఈ లెక్కన ఇప్పుడు చెప్పిన ప్రకారం. నేను అది అటు ఓట్లేను అసలు. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ కు ఫ్రెండ్షిప్ లేదా, లేకపోతే నాకు శ్రీధర్ రెడ్డికి ఫ్రెండ్షిప్ లేదా, నాకు రఘునందన్ కి ఫ్రెండ్షిప్ లేదా, లేకపోతే నాకు కిషన్ రెడ్డి గారికి ఫ్రెండ్షిప్ లేదా? రాజకీయాలు ఫ్రెండ్షిప్. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు నేను ఈ లైవ్ అయిపోతే మేము ఒకవేళ వ్యక్తిగత జీవితాలు రాజకీయ అంశాలు పక్కన పెట్టండి, రఘునందన్ ఇంత మేము లైవ్లలో కొట్టుకున్నట్టు ఏదో ఇట్లా కనపడతాం కదా, వ్యక్తిగతంగా మేము ఆత్మీయంగా ఉంటాం మా ఫ్యామిలీస్ తోనైనా సరే. ఇంతెందుకు కేటీఆర్ మాకేమన్నా శత్రువా ఒక మాట అనుకుంటే? ఉద్యమ కాలంలో కలిసి ఉన్న రోజులు తెలియదా కవిత గారితో? కేటీఆర్ టార్గెట్ గా తెలంగాణలో రాజకీయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలా ఉదయం నుంచి కూడా పెట్టిన వాళ్ళంతా కౌశిక్ రెడ్డి ఏదో విమర్శ చేశాడు నిన్న సీఎం అని, మొత్తం మంది కేటీఆర్ ను టార్గెట్ చేశారు. అంటే కేటీఆర్ చుట్టే రాజకీయం జరుగుతుంది కాబట్టి కేటీఆర్ పైనే రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో విమర్శలు చేశారు కాబట్టి ఇప్పుడు సీఎం రమేష్ తో కేటీఆర్ విషయంలో ముఖ్యమంత్రి గారు ఇప్పుడు స్పందించాడు. ఎందుకంటే కేటీఆర్ తనంతట తానే సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడు. అది మిత్రుడు తాను తేల్చుకోవాలి. ఎందుకంటే ఇది సంబంధం ఉన్న అంశం కాదు. ఇప్పుడు ఆయనను మీరు ఇట్లా ఏంది మీరు 1600 కోట్లు తెచ్చినట్టు తుపాకులు కూడా అని చెప్పిండు. తుపాకులు కూడా వాళ్ళ కంపెనీకి మరి వాళ్ళ కంపెనీకి మీరు ఇట్లనే ఏం ఫేవర్ చేసినందుకు ఇచ్చిందని ఆయన అడిగిండు. కాబట్టి ఇవన్నీ కూడా సహేతుకమైన అంశాలకు విలీనం విషయం వచ్చినప్పుడు పార్టీని బూచిగా చూపుతారు కానీ వాళ్ళేం విలీనం. ఎందుకంటే కాంగ్రెస్ లో విలీనానికి సంబంధించిన అంశంలో ఒక్కొక్క దగ్గర నేను ఉన్నా. వాళ్ళు ఏంటి శల్య సారథ్యం చేస్తారు తప్పితే వాళ్ళ అసలు పెట్టుబడి ఆదాయ దాన్ని ఎందుకు ఇస్తారు? కాకపోతే ఆ మాట చెప్తే కరుగుతారు ఎదుటోళ్ళలో, వీళ్ళు పార్టీ కూడా చేస్తానికి సిద్ధంగా ఉన్నారని. కాంగ్రెస్ లో విలీనం అనే ప్రక్రియ దాంట్లో 1-2 సందర్భాల్లో నేను కూడా ఉన్నా కాబట్టి వాళ్ళు కావాలని ఏం లేదు, కేవలం రాజకీయంగా వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతోనే ఎత్తుగడతో చేసిండ్రు. ఆ ఎత్తుగడల్లో వీళ్ళు అన్నదాన్ని ఇప్పుడు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎట్లా ఎదుర్కొంటారో చూద్దాం. కానీ ఏది ఏమైనా కొంత రాజకీయ ఏమంటారు రాజకీయ అనిశ్చితి వాళ్ళలో కనబడుతుంది. దాన్ని క్లించ్ చేసుకోండి, అది మంచి పద్ధతి. మీకు కూడా విషయం చెప్తా, ఫైనల్ గా చెప్పండి ఫాస్ట్ టైం లేదు. ఆయనకేమైనా ఈ టెండర్ల విషయంలో క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటే టెండర్ల ప్రక్రియ ఇట్లా కాదనో అట్లా కాదనో రాజకీయంగా మీరు ఉందా మాట్లాడండి. కానీ బెదిరింపు ధోరణి, నేనేదో చెప్తే నువ్వేమో అవుతావు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు అంటే శ్రీధర్ రెడ్డి గారు ఆయన దగ్గర ఇంకేమైనా రహస్యాలు ఉండుంటాయి, అందుకే అలా మాట్లాడు కదా. నేనేమంటున్నా బెదిరింపు ధోరణిలో మాట్లాడటము, బెదిరించాలనుకోవడము, ఇట్లాంటి చిల్లర టాక్టిక్స్, చీప్ టాక్టిక్స్ తెలంగాణ సమాజాన్ని ఏ మాత్రం కూడా ఇంచు మాత్రం కదిలించలేమన్న విషయాన్ని థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు, థ్యాంక్ యూ రఘునందన్ గారు. మొత్తానికి సీఎం రమేష్ ఈరోజు చేసిన వ్యాఖ్యలు, కేటీఆర్ పై చేసిన విమర్శలు, కేటీఆర్ కూడా చాలా స్ట్రాంగ్గానే రియాక్ట్ అయ్యారు. ఇందులో వాస్తవం ఎంత అనేది అయితే తేలాల్సి ఉంది. కానీ బ్లాక్మెయిల్ పాలిటిక్స్, బ్లాక్మెయిల్ టాక్టిక్స్ మాత్రం రాజకీయాల్లో సరైన విధానం అయితే కాదు. ఏదున్నా ఓపెన్గా ఉండాలి. కేటీఆర్ గారు కూడా ఆ ఎంపీ, ఒక బీజేపీ ఎంపీ అంటూ దాదాపు నాంచుతూ వచ్చారు. ఈరోజు ఆయన ఇంకా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ రియాక్ట్ అయితే ఇంకా నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది బయట పెడతానంటూ ఆయన చెప్పడం, ఇదైతే రాజకీయాల్లో మంచి ధోరణి అయితే కాదు. చూడాలి ఇందులో ఏది వాస్తవం ఉంది, ఏది అబద్ధం ఉంది. కేటీఆర్ ట్వీట్ ఇమీడియట్ చేశారు ఆయన. ఇప్పుడే టీఆర్ఎస్వి సమావేశం నుంచి ఆయన వస్తూ అక్కడ మాట్లాడారు. టీఆర్ఎస్వి సమావేశంలో అక్కడ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సోషల్ మీడియా ప్రాధాన్యత చెప్పారు. ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలోనే ఒక ట్వీట్ చేశారు. చాలా స్ట్రాంగ్గానే, గట్టి రిప్లైగానే దీన్ని చూడాలి. మరి దీనిపై సీఎం రమేష్ కానీ, సీఎం అనేది ఆయన ఇంటి పేరు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ రకంగా రియాక్ట్ అవుతారు అనేది మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.